నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. పోలీసుల బదిలీలో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. నందికొట్కూరు సీఏ పోస్టింగ్ విషయంలో నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ సాగింది. తాజాగా జూపాడు బంగ్లా ఎస్ఐగా కేశవకి పోస్టింగ్ ఇప్పించుకున్నారు ఎంపీ శబరి. బంగ్లా ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్న 5 నిమిషాల్లోనే ఎస్ఐ కేశవను బదిలీ చేయించారు ఎమ్మెల్యే జయసూర్య. ఇదే తరహాలో ముచ్చుమారి ఎస్ఐగా తాము సూచించిన వ్యక్తినే నియమించాలని ఇద్దరు నేతలు పట్టుబట్టారు. నేతల మధ్య ఆధిపత్య పోరుతో పోలీసు అధికారులు నలిగిపోతున్నారు. ఇక నేతల మధ్య ఆధిపత్య పోరుపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, హరిత, పోలీసుల బదిలీలో మితిమీరిన రాజకీయ జోక్యం కలుగజేసుకోవడంతో పోలీసులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొన్న మనం చూసాం నందికొట్కూరు సర్కిల్ సీఏ పోస్టింగ్ లో కూడా నువ్వా నేనా అంటూ నంద్యాల ఎంపీ శబరితో పాటు ఈ యొక్క నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య ఇద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ నడిచిన పరిస్థితి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ ఎస్ఐగా కేశవ్కి నంద్యాల ఎంపీ పోస్టింగ్ ఇప్పించుకున్న పరిస్థితి. అతను బాధ్యతలు చేపట్టిన 5 నిమిషాలకే మళ్ళా జిల్లా ఎస్పీ నుండి ఆ ఫోన్ రావడము, అతను తిరిగి జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ ఫోన్ రావడం జరిగింది. ఏదైతే నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఉన్న జయసూర్య అతన్ని బలవంతంగా అతన్ని ఆర్డర్ ని క్యాన్సిల్ చేయించి తిరిగి జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్టింగ్ చేసే విధంగా ఆర్డర్ తెప్పించిన పరిస్థితి కనపడుతుంది. మనం చూసాము ఈ మధ్య కాలంలో సిఐ ట్రాన్స్ఫర్ విషయం, పోస్ట్ విషయంలో కూడా అదే తంతు నడిచింది. ఇప్పుడు ఎస్ఐ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా అదే తంతు నడుస్తున్న పరిస్థితి. ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి నేతల మధ్య ఈ యొక్క కోల్డ్ వార్ అనేది కొనసాగుతూనే ఉంది. ఆ ఆధిపత్య పోరులో భాగంగా నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ప్రజలు ఇద్దరిని నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరిని ఎన్నుకున్నారు, నందికొట్కూరు ఎమ్మెల్యేగా జయసూర్యని ఎన్నుకున్నారు. అయితే ప్రజలకు మేలు చేయాల్సింది పోయి ఈ యొక్క పోస్టింగ్ల విషయంలో ఆ పోటీ పడ్డం అనేది సరైనది కాదంటూ అక్కడున్న నందికొట్కూరు నియోజక ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ యొక్క నాయకులు ప్రజాప్రతినిధులు పోటీ పడాలి. కానీ ఇటువంటి విషయంలో అంటే ఉద్యోగాల విషయంలో తల దూచడమే కాకుండా వారికి నచ్చిన వారికి మద్దతుగా ఉన్న వారిని ఆ యొక్క పోస్టింగ్ లో పెట్టుకోవడం అనేది సరైనది కాదంటూ చెప్తున్నారు. ఈ యొక్క ఇద్దరి నాయకుల మధ్య పోలీసులు నలుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. హరిత, థ్యాంక్ యూ లోకేష్.